అమ్మా పవిత్ర, రండి బాబాయ్, కూర్చోండి. ఏంటి బాబాయ్ ఇలా వచ్చారు? వాళ్ళ కుట్ర గురించి చెప్పాలనే వచ్చాను గాని పవిత్ర అనవసరంగా టెన్షన్ పడుతుందేమో. ఏం లేదమ్మా, యోగా క్లాస్ బాగా జరిగిందా? నీకేమైనా నీరసంగా ఉందేమోనని కనుక్కుందామని వచ్చాను. క్లాస్ బాగా జరిగింది బాబాయ్, కొంచెం అలసట తప్ప నీరసమేం లేదు. నీకు జ్యూస్ ఏమైనా కావాలమ్మా? నన్ను వెళ్ళి తెచ్చిమ్మంటావా? బాబాయ్ వద్దు, మీరు వచ్చింది నా గురించి కనుక్కోవడానికి కాదు, ఎవరి గురించో చెప్పాలని వచ్చారని అనిపిస్తోంది. ఏమైంది బాబాయ్? ఏం లేదమ్మా, సంజన ఈ ఇంట్లో ఉండడానికి సరైన కారణం నాకు తెలియదు కానీ తన మనసులో ఏదో చెడు ఆలోచన ఉందని మాత్రం నా మనసు కనిపిస్తుందమ్మా. నిన్ను కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పాలని వచ్చాను. పవిత్ర, తినమ్మా. తీసుకోమ్మా. చెడు ఆలోచన క్యాన్సర్ లాంటిది బాబాయ్, అంత తొందరగా పోదు. ఒక్కసారి బుర్రలోకి దూరిందంటే జూదం కంటే పెద్ద వ్యసనంలా మారి ఎప్పుడూ ఎవరో ఒకరిని ఇబ్బంది పెట్టకపోతే మనసు ఊరుకోదు. సంజుకి అహం పెరిగి ఏదో ఒక అవమానం చేయాలని చూస్తుంది. తన మనసు మారి ఆది ధ్యాస వదిలి ఒక మంచి ఇంటికి కోడలిగా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అది ఎప్పుడు నెరవేరుతుందో. చక్కగా చెప్పావు పవిత్ర, వింటుంటేనే హాయిగా ఉంది. ఇదే జరిగితే ఇంకెంత హాయిగా ఉంటుందో. నేనందుకే సంజన కోసం మంచి సంబంధం చూశాను. పెళ్లి చూపుల్లో రాద్ధాంతం చేసింది, మనసులో ఏదో ప్లాన్తో వచ్చి మనింట్లో తిష్ట వేసింది. తనకు తుఫానుకు ఈదురుగాల్లాగా వాసుకి తోడైంది. నువ్వు అన్న దాంట్లో తప్పేం లేదు సీత, నేను ఒప్పుకుంటాను. వాసుకిది శకుని బుద్ధి అయితే వేరే వాళ్ళది రాక్షస బుద్ధి. నువ్వు అన్నట్టు పవిత్ర, పుల్లలు పెట్టే బుద్ధి ఒక వ్యసనం అంతే, అదంత త్వరగా పోదు. ఒకసారి ఏమైందో తెలుసా? ఒక పెద్ద ఆవిడ నడి వయస్కురాలు గొడవ పడుతుంటే వాసుకు చూసింది. వాళ్ళిద్దరూ అత్తాకోడళ్ళు అనుకుని ఒకరికి తెలియకుండా ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పింది. అయ్యయ్యో! ఆ ఇద్దరూ కలిసి ఏకమై వాసుకుని కొట్టినంత పనిచేశారు. నిజానికి వాళ్ళిద్దరూ అత్తాకోడళ్ళు కాదు, తల్లి కూతుర్లంట. మనం ఒక పని చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని తెలీదా? ముందు చూపుతో వ్యవహరించాలన్న ఆలోచన లేదా? మీ నిర్లక్ష్యం వల్ల సైట్లో వర్క్ ఆగిపోయింది. 2 రోజుల నుంచి మెటీరియల్ వస్తుందని చెప్పి వర్కర్స్ని పిలిపించి ఖాళీగా కూర్చోబెడుతున్నాం. మీరెందుకు ఇంకా బ్రిక్స్ తెప్పించలేదు? సార్, నేను బ్రిక్స్ సప్లయర్కి 2 months ముందే మనకు కావాల్సిన బ్రిక్స్ గురించి చెప్పాను. కానీ వర్షాల కారణంగా బ్రిక్స్ పాడైపోయాయంట. అందుకే టైంకి సప్లై చేయలేకపోయామని చెప్తున్నాడు. అతను చెప్పాడని మీరు పని ఆపేశారా? దీనివల్ల మనకి ఎంత లాసో, ఎంత చెడ్డ పేరో మీరు ఆలోచించారా? అరే, కనీసం వర్క్ జరగడానికి ఆల్టర్నేట్ చూసి పెట్టుకోవాలి కదా. అది నేను మాట్లాడతాను. ఇవ్వు. మేనేజర్ గారు నమస్తే మేడం. నమస్తే. ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఏంటి? అదే మేడం, వర్షాల వల్ల బ్రిక్స్ డ్యామేజ్ అయ్యాయి. మళ్ళీ పంపిస్తా అంటున్నాడు కానీ మినిమం 1 week 10 days పట్టొచ్చు అంటున్నాడు. మనకేమో అంత టైం లేదు. నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే మేడం. అదేంటి పవి ఫోన్ కట్ చేశావు? వర్క్ కాకుండా ఆల్టర్నేట్ ఏమైనా చూడమని చెప్పు. నువ్వు టెన్షన్ పడకు ఆది,
నువ్వు ముందు కూర్చో. అరే అది కాదు పవి. అది నేను హ్యాండిల్ చేస్తాను. నాకు జస్ట్ 10 minutes ఇవ్వు. నువ్వు టెన్షన్ పడకు, కూర్చో. నమస్కారం పవిత్ర మేడం. నమస్తే రామ్నాథ్. నన్ను మీరు ఒకసారి ఆఫీస్లో కలిసి లైట్ వెయిట్ సిమెంట్ బ్రిక్స్ కొటేషన్ ఇచ్చారు. నాకు ఇమీడియట్ గా కావాలంటే ఎన్ని లోడ్లు సప్లై చేయగలరు? మా దగ్గర చాలా లోడ్స్ రెడీగా ఉన్నాయి మేడం. ఎంత కావాలన్నా పంపిస్తాను. ఓకే. రెగ్యులర్ రెడ్ బ్రిక్స్ కి దీనికి తేడా ఏంటి? ఈ ఇటుక చాలా లైట్ వెయిట్ ఉంటుంది మేడం. వర్కర్స్ మోయడానికి, కన్స్ట్రక్షన్కి చాలా ఈజీగా ఉంటుంది మేడం. అంతేకాకుండా ఎంత పెద్ద వర్షాలు పడినా డ్యామేజ్ ఉండదు. ఇల్లు కూడా చాలా కూల్గా ఉంటుంది. వెంటనే నాకు 4 లోడ్లు పంపించండి. మా మేనేజర్ మిమ్మల్ని కాంటాక్ట్ చేసి లొకేషన్ చెప్తాడు. అడ్వాన్స్ ఎంతో చెప్తే నేను మీకు పంపిస్తాను. ఇందిరా కన్స్ట్రక్షన్ చాలా పెద్ద కంపెనీ. చక్రవర్తి గారంటే మాకు చాలా మర్యాద ఉంది మేడం. ముందు లోడ్ పంపిస్తాను, మనీ కావాలంటే తర్వాత పంపించండి. థ్యాంక్ యూ. పవి ఏమన్నారు? ఓకేనా? ఒక్క నిమిషం. చెప్పండి మేడం. మేనేజర్ గారు, మీకు ఒక సిమెంట్ బ్రిక్స్ సప్లయర్ నంబర్ ఇస్తాను. పేరు రామ్నాథ్. నేను ఆల్రెడీ మాట్లాడాను. వెంటనే మన సైట్కి 4 లోడ్స్ పంపిస్తారు. మీరు ఫోన్ చేసి మిగతా ఫార్మాలిటీస్ మాట్లాడి అడ్రస్ మాత్రం చెప్పండి. బ్రిక్స్ రాగానే వర్క్ స్టార్ట్ చేయండి. సరే మేడం. అది ప్రాబ్లం సాల్వ్డ్. పవి నిజంగా నువ్వు గ్రేట్ పవి. వర్క్ ఆగినందుకు నేను పడుతున్న టెన్షన్ని నువ్వు మినిట్స్లో సాల్వ్ చేసావు. ఇంత టెన్షన్లో కూడా అసలు అలా ఎలా ఆల్టర్నేట్ ఆలోచించగలిగావు? సింపుల్. అది ఆవేశం ఆలోచనని చంపేస్తుంది. మనం ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు క్లోజ్ ఉంటే ప్రయాణాన్ని ఆపుకొని తలపట్టుకుని కూర్చుంటామా? వేరే దారి వెతుక్కుని గమ్యాన్ని చేరుకుంటాం. ఇది అంతే. బాగా చెప్పావు పవి. అసలు నేను ఎంతసేపు వర్క్ ఆగిపోయిందన్న ధ్యాసలో ఉన్నానే గాని వెంటనే ఆల్టర్నేట్ చూడాలన్న ఐడియానే రాలేదు. ఇంకెప్పుడు ఇలా అనవసరంగా టెన్షన్ పడకు, సరేనా? మీ మీటింగ్లు పూర్తయితే లోపలికి రండి. స్ట్రాంగ్ గా కాఫీ పెట్టాను, తాగుదురు గాని. పద పవి.